హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం ఆనియన్ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే పచ్చి వాసన వస్తే పిల్లలకి నచ్చదు కదండి. అందుకని కొంచెం ఇది ఆయిల్లో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయింది. నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. దీన్ని దోరగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం మిగతా ఐటమ్స్ అన్ని జార్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని దాంట్లో నేను 6 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మీ కారానికి తగినన్ని వేసుకోండి. తెల్లగడ్డలు, కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు అండి. స్మెల్ చాలా బాగుంటుంది వేసుకుంటే. ఒక కప్ కొబ్బరి పొడి. కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసుకోండి. చూడండి, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇవి కూడా మిక్సీ జార్లో మార్చుకొని గ్రైండ్ చేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 3 స్పూన్లు శనగలు వేసుకోండి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేసుకొని. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, వాటర్ వేసుకొని కలుపుకోండి. మీరు దీంట్లో ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి, సరిపోకపోతే వేసి కలుపుకోండి. ఎందుకంటే వాటర్ వేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను తాలింపు పెట్టేసుకున్నాను కదా, వేసుకొని కలుపుకుంటున్నాను. తాలింపులో కొంచెం ఆయిల్, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసుకున్నానండి. ఇలా వేసుకొని కలిపేసుకోండి. మాకైతే ఇలా సరిపోతుందండి. మీకు ఇంకా పలుచగా కావాలంటే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, వేడి వేడి దోశలోకి ఈ చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది దోశకే కాదండి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.